హలో అండి. ఈరోజుటి ఇంట్రెస్టింగ్ రెసిపీ మనం నార్మల్గా బెండకాయ ఫ్రై అని కానీ పెళ్ళిళ్ళలో కానీ ఇంట్లో కానీ లేకపోతే హోటల్ నుంచి తెచ్చుకునే బెండకాయ ఫ్రై అయినా కానీ పల్లీలు కొబ్బరి కూరు నువ్వుల పౌడరు ఇలా వేసి చేస్తారు కదా. ఆ కాంబినేషన్లో తిని 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 బోర్ కొట్టేసింది. మరి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఇది కంపల్సరీగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనేది చెప్పుకోవాలండి. మీరు ఇంతవరకు ఎక్కడ తిని ఉండరు, ట్రై చేసి కూడా ఉండరు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అర కేజీ బెండకాయలతో చేస్తున్నాను నేను, అందుకని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. మనం ఫ్రైలు ఎప్పుడైనా కానీ పప్పు చారు పెరుగన్నం ముద్దపప్పు ఇలాంటి వాటితోనే తీసుకుంటాం కదా. సో అప్పుడప్పుడు ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువైతే హెల్త్కి వచ్చే నష్టం ఏం లేదండి. టేస్ట్ కావాలనుకుంటే కొంచెం అక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా. సో అందుకని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఫ్రై ఐటమ్ అంటే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ధనియాలు వేసుకుంటే కర్రీలో చాలా బాగుంటుందండి. ధనియా విత్ బెండకాయ ఈ కాంబినేషన్లో ఫ్రై చేసుకొని తినండి, మీకు అది ఫేవరెట్ అయిపోతుంది. నార్మల్గా మనం బెండకాయలో ధనియా పౌడర్ని వేసుకోవటం, లేకపోతే ఏ కర్రీలోనైనా ధనియా పౌడర్ని జీరా పౌడర్ని వాడుకుంటూ ఉంటాము. మనం ఈ కర్రీలో ఏంటంటే జీరాని ఎలా వేస్తున్నామో, జీలకర్రని ఎలా అయితే వేస్తున్నామో అలాగే ధనియాలు కూడా వేస్తున్నాము. ఇలా ధనియాలతో బెండకాయ ఫ్రైని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళేంటి, ఈ వీడియోని చూసి కంపల్సరీగా ట్రై చేయండి. మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అన్నిటిలోనికి బాగుంటుంది. పప్పుచారు పెరుగన్నం ముద్దపప్పులు ఎందులోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక బెండకాయలు కూడా నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బెండకాయలు 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసాను. అవి ఆరిపోయిన తర్వాత అప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల బెండకాయలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. ఫ్రైలో కూడా బాగా ఫ్రై అయిపోతే అవి ఎలా ఉంటాయంటే పంటి కింద గమ్ములాగా అతుక్కుపోతాయండి. సో అలా ఉండకూడదు. మనకి బెండకాయ అనేది ఏ ముక్క కా ముక్క విడిపోతూ నోట్లో వేసుకోగానే పంటి కింద మృదువుగా నలగాలి. అలా అవ్వాలంటే మూత పెట్టి ఆవిరికి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలా చేసుకుంటే కనుక బెండకాయ ముక్క అనేది మృదువుగా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయి మాడిపోయి పంటి కింద గమ్ములాగా అతుక్కోకుండా ఉంటుంది. సో నేను చెప్పే ఈ టెక్నిక్స్తో ఫాలో అవ్వి చెయ్యండి, కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం కర్రీలోకి కావాల్సిన స్పైసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్పైసెస్ని అయితే యాడ్ చేస్తాను. సాల్ట్, కారము, పసుపు ఉంటాయి కదా మనం రెగ్యులర్గా వేసుకునేవి. ఆ స్పైసెస్ని అయితే నేను ఒక్కొక్కటిగా ఇక్కడ వేస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా స్పైసెస్ వేసిన తర్వాత కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల మనకి ఆ స్పైసెస్ అన్నీ కూడా ఈ బెండకాయ ముక్కలకి పడుతుందన్నమాట. పట్టి బెండకాయలు చక్కగా కారంగా సాల్టీగా చాలా బాగుంటుంది. ధనియాలు కూడా ఉన్నాయి కదా, ఈ ధనియా ఫ్లేవర్ జీరా ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇలా అన్ని ఫ్లేవర్స్ కలిపి తినడం వల్ల ఏంటంటే నోటికి ఒక కమ్మటి రుచి అయితే వస్తుంది. మనం ఏ కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు. ఈ కూర చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై అనేది రెగ్యులర్గా చేసుకునే పల్లీలు నువ్వుల పొడి కొబ్బరి కూర ఇవన్నీ వేసుకొని చేసుకునే బెండకాయ ఫ్రై మనందరికీ తెలిసిందే కదా. ఆ టేస్ట్ ఎప్పుడు తింటూనే ఉంటాము మనము. ఇక నాకు మా అమ్మని అడిగాను, ఈ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో చేసుకుంటానికి ఏమైనా ఐడియా ఇవ్వనని చెప్పి అమ్మని అడిగితే ఈ ఐడియా అయితే ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మా ఇంట్లో అప్పుడప్పుడు ఈ ధనియాలు వేసిన బెండకాయ ఫ్రైని కూడా చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు. ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ధనియాల నుంచే కదా కొత్తిమీర వస్తుంది. మనం కొత్తిమీర ఫ్లేవర్ ఎంత ఇష్టంగా తింటూ ఉంటామో ధనియా ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ ధనియాలను అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది.
కొన్ని కొన్ని ఫ్రై ఐటమ్స్లో ఇలాగా పౌడర్స్ కాకుండా డైరెక్ట్గా వాటినే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా క్యూర్ అవుతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ ధనియా పౌడర్ని ఎక్కువగా తినడం వల్ల మనకి ఏవైతే యూజెస్ ఉంటాయో వాటికన్నా డబల్ యూజెస్ మనకి ధనియాల పరంగా తింటే మన బాడీకి అందుతాయి అన్నమాట. సో అందుకనే మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్, కుకింగ్ టిప్స్, హెయిర్ కేర్, హెల్త్ కేర్, స్కిన్ కేర్, బ్యూటీ కేర్కి సంబంధించిన నాకు తెలిసిన టిప్స్ అన్నింటినీ కూడా, అది కూడా చక్కగా అన్ని యూస్ఫుల్గా అయ్యే టిప్స్ని మాత్రమే షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. కొత్తిమీరనైతే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు, చాలా ఎక్కువగా కూడా తింటారు. అందుకని ప్రతి కర్రీలో కూడా మేము కొత్తిమీరని మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాము. కొత్తిమీరని తినడం వల్ల మన హెయిర్కి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంచుమించుగా ధనియాల వల్ల కూడా సేమ్ యూజెస్ ఉంటాయి. అందుకనే చెప్తున్నాను, ధనియాలు కూడా తినడానికి ట్రై చేయండి. ఇలాంటి ఫ్రై ఐటమ్స్లో వేసుకుంటే కనుక మనం ఈజీగా తినేయొచ్చు. సో మీకు ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి, హెల్త్ చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.